ముందు శ్రమ పడేను గనుక మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకునండి. మిమ్మల్ని దూషించినప్పుడు ఆయుధంగా ధరించుకో. అందుకనే మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుతున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్న వారికి ఉత్తరవాదులై ఉన్నారు. ఉత్తరం రాసుకొని రెడీగా ఉండగా పరలోకానికి పోవాలా, నరకానికి పోవాలా, తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్నాడు దేవుడు. నువ్వు ఏ తీర్పుకు రెడీగా ఉన్నావు? నువ్వు పరలోకానికా నరకానికా? ఉత్తరం రాసుకొని రెడీగా ఉండాలి. ఇప్పుడు ఉత్తరవాదులై ఉన్నారంటే రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఇంకా ఏమంటాడు ఆయన? బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. నిన్ను నన్ను సువార్త చేయమంటున్న దేవుడు. అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలు ప్రజలందరికీ రాస్తూ ఉన్నాడు ఈ పత్రిక. మానవ రీతిగా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది. నీవు నేను రెడీగా ఉన్నాము. ఇప్పుడుగా ఎప్పుడు ఎవరికి ఎలాగా పిలుపు వస్తుందో ఎవరికి అర్థం కాదు. ఇంటూ రామా, పిలుపు అనేది ఎవరికి అర్థం కాదు. అది ఎప్పుడు పిలిస్తే రెడీ ఉండాలి సిద్ధంగా పోవడానికి. కొంతమంది హఠాత్తుగా వస్తుంది, మళ్ళీ నువ్వు మాట్లాడి కూడా టైం ఉండదు, మాట్లాడి కూడా టైము ఉండదు. మా ఇంటి ఎదురుగానే ఒక కారు గుద్దిండు బైకు, మా ఇంటి ముందలే కేరళ కాలేజీ ఎదురుగా చూడు. అయితే దేవుని పిల్లలకు ఎటువంటి మరణం వచ్చినా డైరెక్ట్గా పరలోకం పోతాం. అయితే మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉంటే మనకు మేలు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలుగుగా ఉండండి. ఇప్పుడు ఎట్లా ఉండాలటమ్మా? స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి ఉండాలా. ఏంటికి? నువ్వు ప్రార్థన చేయాలంటే మంచి బుద్ధికి రావడాలి. నీకు స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి ఉండాలా, నిదానంగా ఉండాలా, ప్రేమ ఉండాలా, దయ ఉండాలా, కనికరం ఉండాలా. నువ్వు ప్రార్థన చేయాలంటే నీకు మంచి బుద్ధి ఉండాలి. మంచి బుద్ధి లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు, ఆరాధన కూడా చేయలేవు. ఎంతమంది ఆరాధన చేసినా నాకు గుర్తే లేదు. అది వినపడలేదు. నెక్స్ట్ ఒక మైకి తెచ్చేయండి వీళ్ళకి. స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలుగుగా ఉండడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండుడి. మికటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఎంతమందికి ప్రేమ ఉందో నాకైతే తెలియదు. ప్రేమ అంటే ఏంటిది? ఇక్కడ ఏం చెప్తున్నాయినా? క్రీస్తు శరీరం అంతా శ్రమపడను. ఏవో తన శరీరం అంతా ఇట్లా చీమలు కారుతున్నాయి, ఎవరు లేరు ఆయన దగ్గర, చుట్టూ కుక్కలు వచ్చినాయి. ఆయన శరీరం అంతా మనం నాకుతున్నాయి. ఆయన శరీరాన్ని అంత భయంకర శ్రమలో కూడా ఆయన దేవునికి స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక అన్నాడు. మనమైతే ఎవరైనా తిట్టారనుకో, ఎట్లా తిట్టారా వాడు, ఎట్లా తిట్టేది ఇవే పంచాయతీలు. మళ్ళీ ఆడిపోతాం మనం, ఆడిపోయి దెబ్బలు తిరిగిపోతాం. మళ్ళా బలహీనరాలైతే దెబ్బలు తినేస్తాం ఆడిపోయి మళ్ళా. అందుకని మనము జాగ్రత్త ఉండడం నేర్చుకోవాలి. ఏమంటున్నాయినా? కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారి ప్రార్థన చేయుటకు మెలుగుగా ఉండడి. ప్రేమ అనేక పాపములను కప్పును. నువ్వు ప్రార్థన చేస్తే అనేకులు మందిరానికి వచ్చి పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారు. అదే కప్పటం అంటే. అర్థమైందమ్మా? నువ్వు స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన విని నీ ప్రార్థన ద్వారా అనేకులు మారు మనసు పొంది ఆ పాపముల చేత కప్పబడి దేవుని రాజ్యానికి సిద్ధమవుతారు వాళ్ళు. లేకపోతే నీ ప్రేమకు నీ ప్రార్థనకు ఎటువంటి జవాబు రాదు. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండాలి. మికటమైన ప్రేమ కలిగిన వారే ఉండాలి. ప్రేమ చాలా హృదయంలో ఉంటుంది, అది బయటికి కనబడేది కాదు. అది ప్రేమ అనేది మన దేవుని నమ్ముకున్న వాళ్ళ మీద చూపాలా, అన్ని జనుల మీద కూడా ప్రేమ చూపాలి. ప్రేమ కలిగి ఉండాలా మనం. అట్లానే ప్రేమిస్తున్నాను చెప్పి దేవుడు చూపినట్లు. ఇంకా ఏమంటాడు ఆయన? ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుక్కొనకుడి. ఎంతమంది సనుక్కుంటారమ్మా? ఏ విషయాలు సనుక్కుంటారు? ఆయన ప్రార్థన చేయలేదు, ఈ వారం ప్రార్థనకు రాలేదు, గురువారం రాలేదు, మంగళవారం రాలేదు, శనివారం రాలేదు,
నేనేమి పోవాలా? ఎంతమంది చదువుకున్నారు ఇప్పటి వరకు? చదువుకోలేదా? ఖచ్చితంగా చదువుకొని ఉంటారు, అందుకని మాట్లాడతలేదు. చదువుకోలేదా మీరు? ఖచ్చితంగా ప్రతి మనిషికి ఈ ఆలోచన వచ్చింటుంది. జాగ్రత్త, మీరు గుర్తుపెట్టుకునండి. ఎప్పుడు కూడా చదువుకోకూడదు. అవతల మనిషి వచ్చినా రాకపోయినా నీవు రావాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు వచ్చి ప్రార్థన చేయి. ఎదుటలో మీరు సనగొద్దు. ఇంకేమంటాడు ఆయన? ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయండి. మళ్ళా ఆతిథ్యం అంటే ఏంటిదమ్మా? మేటికి వచ్చారు కానీ పోగొడతారా? మాట్లాడతారా? నీళ్ళు అడుక్కొని పెడతారా? మాలో తింటామంటారా? మాకాడైతే అన్నం తినాయా అంటారు. మాకాడ అన్నం తిని ఉంటారు. నీళ్ళు తాగండి అని అంటారు. మాకాడ నీళ్ళు తాగుతాం ఇట్లా అన్నారు. దాని వాళ్ళకి అన్నానని పిలుస్తారు, లేకపోతే అమ్మానని పిలిచి తర్వాత వాళ్ళకి అమ్మ అన్నం తిని, అన్నం తిని. పిల్లగాడైతే ఏ బాబు అన్నం తిని. మనకాడ ఎట్లుంటుంది? ఇక్కడ భాష ఎట్లుంటుంది? ఏ అన్నం తింటావా? నీళ్ళు తాగుతావా? తాగనంటాడు. నేను చాలా మంది నీళ్ళు పోతాయి కదా, అయ్యగారు నీళ్ళు తాగన్నారు. నీళ్ళు తాగుతావా? అయ్యగారు నీళ్ళు తాగుతావా? నేను ఇప్పుడు వద్దనా ఇప్పుడు తాగాల? మనం చెప్పే మాట కూడా కరెక్ట్గా ఉండాలి. అవతల మనిషి నీళ్ళు తాగొచ్చినా కూడా ఒక గుట్టుకొని తాగేటట్టు ఉండాలి. ఆతిథ్యం చేయడం అంటే నీళ్ళు ఇవ్వడం నేర్చుకోవాలా, భోజనం పెట్టడం నేర్చుకోవాలా. ఆతిథ్యం అంటే అంతేనా? ఇంకేమైనా ఉందా? మీ బైబిల్లో ఉన్నదా అన్నది? కరెక్ట్ ఉందా లేదా? ఏమంటుంది ఇక్కడ? దేవుని నానా విధమైన ఆతిథ్యం చేయడి, దేవుని నానా విధమైన కృప విషయమే మంచి గృహ నిర్వాహకులయ్యుండు. ఎట్లుండాలటమ్మా? మంచి ఉండాలంట. మనమందరం కర్రలో అయినా వచ్చిండు, చాలా నమ్మకాలు నా గురించి చెప్పాలా? నేనేం చెప్పాలా మీ గురించి? మీకేం చెప్పిన ఇందాక? కొండాపురంలో ఒక ఆమె ఆరాధన చేస్తుంది, చాలా మంచిది చేస్తుంది, ఆమె పరలోకంకి వెళ్ళిందని చెప్పినా లేదా? మరి మీ గురించి నేను ఆడ చెప్పాలా? ఇప్పుడు గోండ్రాలను మంచిగా ఆరాధన చేస్తారని బయట చెప్పాలా వద్దా? మరి కొండాపూర్లో ఇంకొక ఆయన ఆరాధన చేస్తాడు. తండ్రి ఆయన నీకు స్తోత్రం వందనాలు ఏసునామములో సమర్పిస్తున్నాను. అయితే నీకు వందనాలు ప్రభు కృతజ్ఞత చెప్పిన తర్వాత నువ్వు సమర్పిస్తున్నాను చెప్పు. అది చెప్పకుండా నానా విధమైన కృప విషయమే మంచి గృహ నిర్వాహకులైనడి, ఒకరికి ఒకడు ఉపచారము కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారం చేయడి. కృపావరం, దేవుని దగ్గర నువ్వు ఎంత ఆశీర్వాదం పొందినావో ఇతరులకు నువ్వు ఉపచారం చేయమని చెప్తున్నావు. అంటే ఇతరులకు నువ్వు ఏదైనా సహాయం చేయి. నీకంటే తక్కువ ఉన్న వాళ్ళకి మేలు చేయమంటాడు ఉపచారం అంటే. ఉపచారం అంటే వాళ్ళ ఇంట్లో పోయి కసులు విధుల కింద పోయి కసులు నొక్కమని చెప్పడంలే, నేను అది చెప్పడంలే. నీకు కలిగిన దాంట్లో నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు వాళ్ళకి సహాయం? ఉపచారం ఏం చేయగలుగుతావు? భోజనం పెట్టగలుగుతావా? బట్టలు ఇవ్వగలుగుతావా? డబ్బులు ఇవ్వగలుగుతావా? ఏం చేస్తావు నీ సంఘంలో వారికి పేదలకు, నీకంటే తక్కువ ఉన్న వాళ్ళకి? ఉపచారం చేయడి, ఒకరికొకడు ఉపచారము చేయడి. ఉన్నదే మీ బైబిల్లో? ఒకరికి ఒకడు బోధించిన ఎడలా దైవభక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. దేవుడు నీకు ఎంతైతే అనుగ్రహించిండో దాని సామర్థ్యాన్ని బట్టి ఇతరులకు నువ్వు ఉపచారం చేయమంటుడు. మళ్ళా నీకు గుర్తుపెట్టుకోవాలా. ఇంకా ఏం చెప్తున్నాయన? దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిట్లోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. మహిమపరచబడును. నీ ద్వారా దేవునికి మహిమ రావాలా, నీ ద్వారా దేవునికి ఘనత రావాలా, నీ ద్వారా దేవుడు ఘనపరచబడాలి. బయటికి పోయినప్పుడు ఘనపరచబడలేదంటే నీకు ఇంకా మారు మనసు లేదు. ఆ పాప స్వభావం నుండి నువ్వు ఇంకా విడుదల పొందలేదు, రక్షణ పొందలేదు. వాటిలో నువ్వు ఇంకా బయటికి రాలేదు. బయటికి రావడం నేర్చుకోవాలా.